మనం అసెట్ అకౌంటింగ్ వచ్చేసాం కదా. అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓపెన్ చేయండి. సో పార్ట్ 1 కంప్లీటెడ్, ఇంట్రడక్షన్ కంప్లీటెడ్. సో పార్ట్ 2 కి వచ్చాం. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. సో మీకు లాస్ట్ క్లాస్ లో కొంత నోట్స్ ఇచ్చాను చూసారా, అది చదివితేనే అర్థమవుతుంది మీకు. అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటో చూడండి. నేను చెప్పాను ఆల్రెడీ, క్లాస్ లో ఉంటుంది చూడండి. ఆ షీట్ ఇచ్చాను కదా, ఒకసారి చూడాలి మీరు. అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఈ జిఎల్ అకౌంట్స్, ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగపడుతుంది అనమాట. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. వీళ్ళని ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, అసెట్ క్లాసెస్, స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్, ఎగ్జిక్యూషన్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో అకౌంట్ డిటర్మైజేషన్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. సో న్యూ ఎంట్రీకి వెళ్ళాం. మనం కొన్ని, నేను ఒక నేమ్ చెప్తాను, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వండి. పి అండ్ ఎం, పి అండ్ సింబల్ ఎం, ప్లాంట్ అండ్ మిషనరీ అని అర్థం. అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. Account determination of plant and machinery. Account determination of plant and machinery. Enter save. నోట్ చేయండి, నెక్స్ట్ షీట్ నోట్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము, మీ కంపెనీ కోడ్ P&M, ప్లాంట్ అండ్ మిషనరీ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటాం కదా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటాం. ఒక అసెట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది అవసరమో, ఏ ఫీల్డ్ అనేది అవసరం లేదు, అటువంటిది అనమాట స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఓకేనా? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే డ్యూరింగ్ ది అసెట్ మాస్టర్ క్రియేషన్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అటువంటి వాటిది అనమాట ఇది. ఓకే, వెళ్ళండి సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ గా ఉన్న వాటిని తీసుకోవాలి. 2000 సెలెక్ట్ చేశారా? కాపీ యాజ్. సో 2000 అనేది తీసుకున్నాం, కాపీ యాజ్ చేసాం. 2000 రిమూవ్ చేయండి. 2000 అనేది తీసుకోండి స్టాండర్డ్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. పిఎం, పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి, ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ. ఎంటర్ సేవ్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ యాడ్ చేసుకోండి. టిఏపిఎం అనేది ఇచ్చారు, మీరు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్ కదా, ఇలాగే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి.
ఓకే, వెళ్ళండి. సేమ్ పాత్. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. 01 100 to 1000 లేదంటే 1 to 1000 ఎట్లా ఇవ్వచ్చు. 100 to 1000 ఇచ్చేస్తాం. ఓకే, ఎంటర్, సేవ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకంటే మీకు ఉపయోగపడుతుంది, చెప్తాను మీకు. ఓకేనా. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. డిఫైన్ అసెట్ క్లాసెస్ ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. అసెట్ క్లాసెస్. మనం అసెట్ క్లాసెస్ ఏం తీసుకుందాము. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. పిఎం, పి అంటే ప్లాంట్, ఎం అంటే మిషనరీ. ఇక్కడ ఇవ్వండి హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. క్రింది కూడా ఇవ్వండి హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. ఏం క్రియేట్ చేసాము. మీ కంపెనీ కోడ్ 4 లెటర్స్, పి అండ్ ఎం ఇచ్చాం. పి అండ్ ఎం. 1 minute అండి. చూడండి స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఏం క్రియేట్ చేసాము చూడండి. టిఏ పిఎం అనేది స్క్రీన్ లేఅవుట్ రూల్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ నంబర్ రేంజ్. డ్రాప్ డౌన్ ఎలా తీసుకోకూడదు, రిమూవ్ చేసేయండి. 01 రిమూవ్ చేసేసి డ్రాప్ డౌన్ చేయండి. 01 కూడా ఇవ్వచ్చు. డౌన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి, లెఫ్ట్ సైడ్ మీ కంపెనీ కోడ్ ఉంటుంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. చూసారా 01 చూసారా, ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది. అక్కడ ఏముంది 01 యాడ్ అయ్యింది. సో ఈ 01 అనేది పిక్ చేసుకోవాలి. డ్రాప్ డౌన్ చేసి తీసుకుంటే మీరు మీ నంబర్ రేంజ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంక్లూడింగ్ అసెట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇంక్లూడింగ్ అసెట్. నెక్స్ట్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మెజర్. ఇది యాక్చువల్గా మీకు ఏయుసిలో ఉపయోగపడతాయి, బట్ అది అలా ఉంచండి. ఇవి సపరేట్. యాక్చువల్గా లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్ అనేది అలా ఉంచేయండి. ఓకే, పైకి వెళ్ళండి. ఇంకేం అవసరం లేదు, పైకి వెళ్ళండి. ఇంక్లూడింగ్ అసెట్ తీసుకున్నాము, ఇవన్నీ ఇచ్చేసాం కదా. సేవ్ చేయండి. ఓకే, డేటా హ్యాస్ బిన్ సేవ్డ్, కంప్లీటెడ్. ఇప్పుడు ఏం చేస్తారో నోట్ చేసుకోండి. రీడ్ చేస్తాం. మీకు లాస్ట్ క్లాస్లో కొంత షీట్ ఇచ్చాను, మెటీరియల్ చదవండి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. అసెట్ క్లాసెస్ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అసెట్ క్లాసెస్ అంటే ఏంటి, క్లాసిఫైయింగ్ ది అసెట్స్, బిల్డింగ్ అసెట్స్, ల్యాండ్స్ అసెట్ సపరేట్ గా ఉంటుంది అట్లా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పార్ట్ 3. సో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్స్ కిందకి రండి. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి పార్ట్ 3లో. ప్లాంట్ అండ్ మిషనరీ, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్,
ఈ రెండు కూడా అసెట్స్ లోకి వస్తాయి. సేల్ ఆఫ్ అసెట్ ఇన్కమ్ లోకి వస్తుంది. ప్రాఫిట్ ఆన్ అసెట్ ఇన్కమ్ లోకి వస్తుంది. లాస్ ఆన్ అసెట్ సేల్ ఎక్స్పెన్సెస్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ ఎక్స్పెన్సెస్. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ వస్తాయి. ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సో ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ ఐఎమ్ సారీ ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ చేస్తాము. ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఓకేనా? ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళండి FS00 కరెంట్ అసెట్స్ తీసుకోండి. నెంబర్ తీసుకోండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ కంటిన్యూ. కరెంట్ అసెట్స్ తీసుకోండి. కమ్స్ అండర్ కరెంట్ అసెట్స్, కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ప్లాంట్ అండ్ మిషనరీ. కింద కూడా ప్లాంట్ అండ్ మిషనరీ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ కంట్రోల్ డేటా. చూడండి ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్. మనం అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. సో ఇది అసెట్స్ కాబట్టి మనం రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కి ఏం తీసుకుంటాము? అసెట్ నంబర్ తీసుకోవాలి. 18 అసెట్ నంబర్ 18 తీసుకోవాలి. 18 ఇది అసెట్ నంబర్. 001 మనం ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. పోస్టింగ్ డొమైన్ తీసుకోవచ్చు, బట్ అసెట్ అకౌంటింగ్ కాబట్టి రిలేటెడ్ గా తీసుకుంటున్నాం పోస్టింగ్ కి అనేది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 రికన్సిలేషన్ అకౌంట్ కదా. సేవ్ చేయండి. ఓకే, G067 కదా రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం మనం. సేవ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏంటి? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఏసీసీ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. కాపీ చేయండి. సో దేని కిందకు వస్తున్నది? కరెంట్ అసెట్సే కదా. S4 హనా సర్వర్ లో చెప్పే అసెట్ అకౌంటింగ్ అనేది ఫైనల్ అండి. ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసమే. 3 days లో నేర్చుకుంటారు. తర్వాత కోర్స్ అయిన తర్వాత S4 హనాని ఫైనల్ గా చేసుకోండి. అదే చేయండి. ఓకేనా? మీరు కాపీ చేయొద్దండి, మనకు అర్థమవుతుంది మళ్ళీ. సరే చేయండి. ఏసీసీ డిఈపి ఆన్ మిషనరీ అకౌంట్ క్రింద అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. accumulated depreciation on machinery account. Next, control data. Assets తీసుకోవాలి. Line item display. Short key 018. Create bank interest G001 and save. So G067 and save.
నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏముంది? సేల్ ఆఫ్ అసెట్. సేల్ ఆఫ్ అసెట్ అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. సేల్ ఆఫ్ అసెట్ కమ్స్ అండర్ అదర్ ఇన్కమ్. type description, other income, comes under profit and loss account, sale of asset. ఈసీసీలో ఒకసారి నేర్చుకోండి, తర్వాత S4 HANAలో ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్చుకోండి. ఎందుకంటే బోత్ ఆర్ ఈక్వల్, డిఫరెన్స్ ఏం లేదు. బట్ S4 HANAలో ఇంకా చాలా పాయింట్స్ యాడ్ చేశాను, డిఫరెంట్ వేస్ లో చెప్పాను. అది మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది అది. ఓకేనా? ఈసీసీ నేర్చుకున్నా ఇస్ ఎనఫ్, నాట్ రిక్వైర్డ్. బట్ S4 HANAకి వెళ్తే మీకు అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. అక్కడ కూడా ఇలానే ఉంటుంది. డిఫరెంట్ డైమెన్షన్స్ లో చెప్పాను, అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ G018. రికన్సిలేషన్ ఇక్కడ తీసుకున్నారు, అవసరం లేదు ఇది. ఓకేనా? రికన్సిలేషన్ అవసరం లేదు, పైన వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052 తీసుకోవాలి. ఇది డ్రాప్ డౌన్ చేయండి. 52 అంటే ఏంటి? 52 చూడండి. అకౌంట్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ ని సేల్ చేస్తున్నామంటే రిటైర్మెంట్ అవుతున్నట్లే కదా, అందువల్ల G052 తీసుకోవాలి. ఇవ్వండి. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏమి ఇచ్చారు? పైకి వెళ్ళినా. ఓకే, ఇది అలా ఉంచాలి. ఓకే, సేవ్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. అసెట్ సేల్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది, సో ఇది కూడా కమ్స్ అండర్ అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్ లో క్రియేట్ చేయండి. type description, other income, comes under profit and loss account, profit on sale asset account. Profit on sale asset account. Profit on sale asset account. Control data, line item display, short key 018, create bank interest G052 and save. Save చేయండి. నెక్స్ట్ స్టెప్ లాస్ ఆన్ అసెట్ సేల్. ఇవన్నీ ఏంటి? షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ 3 ఉన్నాయి కదా, ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. లాస్, అసెట్ మీద లాస్ వస్తే ఎక్స్పెన్సెస్ కదా. స్క్రాపింగ్ కి అమ్మేస్తారు. స్క్రాపింగ్ అంటే ఏంటి? ముక్కలుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ యాక్సిడెంట్ అయింది కంపెనీలో, మిషనరీ అనేది ఏం చేస్తారు? స్క్రాపింగ్ కింద చేసేస్తారు, ఎక్స్పెన్సెస్ అవుతుంది. డిప్రిసియేషన్, మిషనరీ పైన డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెన్సెస్. కాబట్టి ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. లాస్ ఆన్ అసెట్ సేల్, ఎక్స్పెన్సెస్ గ్రూప్ చూడండి. అదర్ ఎక్స్పెన్సెస్ అయినా పర్వాలేదు. అదర్ ఎక్స్పెన్సెస్ ఉందా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఫైన్, నో ఇష్యూ. Profit on account, short text, loss on asset sale, loss on sale asset కదా, అదేనా? ఓకే,
లాస్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్ అని టైప్ చేయండి. లాస్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్. లాస్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్. Control data, line item display, short key 018, create bank interest, G001 తీసుకోవచ్చు. Save. Next one, scrapping on machinery account. Scrapping on machinery account. Scrapping కరెక్ట్ టైప్ చేయండి. కింద టైప్ చేయండి. SCRAPING. Scrapping on machinery account comes under profit and loss account. Line item display, short key 018, create bank interest G001 and save. Next, determination of depreciation on machinery account. Expenses లో తీసుకోండి. Depreciation on machinery account. Depreciation on machinery account. Control data, line item display, short key 018, create bank interest G001 and save. సో మనం జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. సో ఇవేం చేయాలి? అసైన్ చేయాలి. చూడండి, అసైన్ జిఎల్ అకౌంట్ A090 ఇంపార్టెంట్ టీ కోడ్. A090 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. సో మనం చేసే అసైన్మెంట్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. డిప్రిసియేషన్ రన్ ఇవన్నీ జనరేట్ అవుతాయి. పాత్ ద్వారా వెళ్దామా? టీ కోడ్ ఇస్తారా? పాత్ ద్వారా వెళ్దామా? ఎస్సీపీలోకి వెళ్ళండి. SPROIMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్. Asset accounting, integration with general ledger accounting, SNGL accounts. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కంటిన్యూ. ఇది కొంచెం కేర్ఫుల్ గా చేయాలి. చూసారా, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనిపిస్తుంది కింద. ఓకేనా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, పైన చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనిపిస్తుంది. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ డిటర్మైజేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ P&M ఇచ్చాం. అకౌంట్ డిటర్మైజేషన్ మీ కంపెనీ కోడ్ P&M ఇచ్చాం. అది మీ అకౌంట్ డిటర్మైజేషన్. కంటిన్యూ చేయండి. సో అకౌంట్ డిటర్మైజేషన్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. సో మీ అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా?
నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ క్లిక్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో చూడండి, ఇక్కడ మనం ఇవన్నీ ఇవ్వాలి. వీటిని బేస్ గా పైన చూడండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ డిటర్మైజేషన్, డిప్రిసియేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బుక్ డిప్రిసియేషన్ మనం ఫస్ట్ లో తీసుకున్నాం కదా అవి. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఏపీసీ అని ఉంది. అక్కడ ఏం చేయాలి, డ్రాప్ డౌన్ చేసి ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్, చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి, స్లోగా ఇవ్వండి, కంగారు పడకండి. మనం ఇక్కడ కరెక్ట్గా ఇవ్వకపోతే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ ఇవ్వండి, ఇచ్చారు. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ కింద రిటైర్మెంట్ అకౌంట్ అసైన్మెంట్స్, ఫస్ట్ చూడండి, లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అన్నాడు. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ, స్క్రాపింగ్ అంటే ఏంటి, స్క్రాపింగ్ అంటే రిటైర్మెంటే కదా. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ తీసుకోండి, జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి, స్లోగా ఇవ్వండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఏముంది చూడండి, క్లియరింగ్ అసెట్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది అసెట్ సేల్, అసెట్ సేల్ అన్నాడు. అసెట్ సేల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి, సెకండ్ లైన్ అసెట్ సేల్, డ్రాప్ డౌన్ చేసి అసెట్ సేల్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. అసెట్ సేల్, అసెట్ సేల్, అసెట్ సేల్ ఆఫ్ అసెట్, అదైనా ఓకే, సేల్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమి చూడండి, గెయిన్ అన్నాడు. గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే ఏంటి, గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే అసెట్ ని అమ్మటం వల్ల మీకు ఎంత లాభం వచ్చింది అనేది కదా. కాబట్టి ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ తీసుకోండి. గెయిన్ అంటే ఇన్కమ్ కదా, ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. నెక్స్ట్ కింద లాస్ ఫ్రమ్ అసెట్ సేల్ అన్నాడు. ఇక్కడ ఏం తీసుకోవాలి, లాస్ ఆన్ అసెట్ సేల్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది చూడండి, ప్లాంట్ అండ్ మెషినరీ, స్క్రాపింగ్, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్, లాస్ ఆన్ అసెట్ సేల్, ఇట్లా రావాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనము యాడ్ చేసేసాం బ్యాలెన్స్ షీట్ కి సంబంధించినవి. ఓకే, ఎనీవే డిప్రిసియేషన్ కూడా రన్ అవ్వాలి కదా. డిప్రిసియేషన్ లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్ క్లిక్ చేయండి. డిప్రిసియేషన్, సో డిప్రిసియేషన్ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ చూడండి, ఏసీసీ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి, యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్. యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే ఏంటో కూడా మీకు నోట్స్ లో చెప్పాను, చూడండి. డ్రాప్ డౌన్ చేయండి, అక్యుములేటింగ్ డిప్రిసియేషన్, అక్యుములేటింగ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఉంది డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ కదా, ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫర్ ది ఆర్డర్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, ఎంటర్, సేవ్. ఎంటర్, సేవ్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, ఈ రెండు ఇవ్వాలి. సేవ్ చేయండి, ఇంకేం అవసరం లేదు. డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. 3 and 4 పైకి వెళ్ళండి. 2 and 4 కంప్లీట్ చేస్తాం. పార్ట్ 2 కంప్లీటెడ్, పార్ట్ 3 కంప్లీటెడ్. కొంచెం స్లోగా చెప్తాను. నెక్స్ట్ ఏముంది, పార్ట్ 4 and 5 రేపు చెప్తాను, రేపు అయిపోతుంది. పార్ట్ 4 and 5 1 hour టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు చేసామనుకోండి మొత్తం చేసేయాలి, మళ్ళీ ఏమైనా చేంజెస్ అయితే ప్రాబ్లం. పార్ట్ 4 and 5 రేపు చెప్తాను. 6th మీరు ఓన్గా చేయాలి. డౌన్కి వెళ్ళండి. 6th ఒకటి మీరు ఓన్గా చేయాలి. డిప్రిసియేషన్ రన్, టీ కోడ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్, టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అసెట్ క్రియేషన్, టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఏ అసెట్ మాస్టర్ క్రియేషన్, AS01.
asset master creation AS01, asset change AS02, AS03 display asset ఇవన్నీ వస్తాయి, ఇది చెప్తాను మీకు. సో రేపు 4 and 5 చెప్తాను, అయిపోతుంది. 6th ఒకటి మీరు చేయాలి. ఓకేనా? క్లియర్ కదా? అర్థమైంది? ఎంతవరకు చేయండి, స్లోగా వెళ్దాం, కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇవి, కేర్ఫుల్గా. అర్థమైందా లేదు ఎంతవరకు? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఓకే. అసెట్ అకౌంటింగ్ నేను ఇచ్చిన నోట్స్ చదవాలి, ఈసీసీలో 1 time చేయండి, తర్వాత నుండి S4 HANAలో ఫుల్ ఫ్లెజ్డ్గా చేయండి. S4 HANAలో మల్టిపుల్ టాపిక్స్ యాడ్ చేశాను విత్ అసెట్ రిటైర్మెంట్, ఏయూసీ, ఎందుకంటే కంట్రోలింగ్ కూడా చేస్తే కానీ ఏయూసీ చేయలేము. అక్కడ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఇలా కొన్ని ఉంటాయి, అవి కూడా చేయాలి. మనకు అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ అయిపోతే ఇంకా అయిపోయినట్లే, మిగతా చిన్న చిన్నవే చెప్పేసుకోవచ్చు, హ్యాపీగా చెప్పేసుకోవచ్చు. సో అసెట్ అకౌంటింగ్ రేపుతో కంప్లీట్ చేస్తాను. కంట్రోలింగ్ ఈజీగా ఉంటుంది, ఎఫ్ఐ అంత కష్టం కాదు, కంట్రోలింగ్ చాలా ఈజీ, కానీ అర్థం చేసుకోవాలి. మీ కంట్రోలింగ్లో కూడా నేను మీకు ఆల్మోస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత నాలెడ్జ్ వస్తుందో, అట్లీస్ట్ 10 years కాదు, సరే 10 years అనుకుందాం. మీకు యాక్చువల్గా 9 videos ఉన్నాయి, అవి ఇస్తాను. నేను కంట్రోలింగ్లో కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తాను. అడిషనల్గా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను కోర్స్ అయిన తర్వాత. ఇది నేర్చుకుంటే చాలా ఎక్కువ, అంతకు మించి అవసరం లేదు. క్లియరా? ఎస్ సార్ నో? ఎస్ సార్. 66 కదా, 67 అవుతుంది రేపటితోటి. 67 కంట్రోలింగ్ 3 days, 70 classes, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అయితే 72, 73, 74, 75 రావచ్చు, చూద్దాం. మనకి కాన్సెప్ట్స్ ఎన్ని అనేది ఇంపార్టెంట్. క్లియర్ కదా? రేపు ఈవినింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. రేపు కొంచెం లెంతీ ఉంటుంది, 1 hour, మోర్ దెన్ 1 hour పట్టచ్చు, అట్లీస్ట్ 1 hourలో కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.